ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. జూన్ 8వ తేదీ సోమవారం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం సోమవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభముహూర్తాలతో పాటు నేటి మంచి మాటలు ఈరోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మా ఛానల్‌లో ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. అంతేకాకుండా వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేశారని ఆశిస్తున్నాను. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5 గంటల 26 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 25 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 12 గంటల 4 నిమిషాలకు, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12 గంటల 9 నిమిషాలకు. ఈ రోజు తిథి అష్టమి రాత్రి 9 గంటల 59 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి నవమి ప్రారంభమవుతుంది. నక్షత్రం శతభిష తెల్లవారుజామున 4 గంటల 51 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి పూర్వభద్ర ప్రారంభమవుతుంది. యోగం విష్కంభము ఉదయం 9 గంటల 27 నిమిషముల వరకు ఉంటుంది. కరణం బాల మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి కౌలవ రాత్రి 3 గంటల 24 నిమిషముల వరకు ఉంటుంది. ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషముల నుండి 9 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 10 గంటల 30 నిమిషముల నుండి 11 గంటల 30 నిమిషముల వరకు ఉంటుంది. గుళికా కాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషముల నుండి 3 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషముల నుండి 1 గంట 12 నిమిషముల వరకు. మరలా తిరిగి 2 గంటల 46 నిమిషముల నుండి 3 గంటల 34 నిమిషముల వరకు ఉంటుంది. వర్జము ఉదయం 11 గంటల 33 నిమిషముల నుండి 1 గంట 12 నిమిషముల వరకు ఉంటుంది. ఇక ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 48 నిమిషముల నుండి 12 గంటల 40 నిమిషముల వరకు ఉంటుంది. అమృతకాలం రాత్రి 1 గంట 28 నిమిషముల నుండి 3 గంటల 6 నిమిషముల వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 8 నిమిషముల నుండి 4 గంటల 55 నిమిషముల వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు మృగశిర కార్తె. శుభముహూర్తాలు ఈ రోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. చివరిగా నేటి మంచి మాట. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుంది. వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.